కాంచీపురం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో చెప్పులు కుట్టుకునే ఒక పేద భక్తుడుండేవాడు. ఆయన ఒకసారి తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకుని తన శక్తి మేరకు చెప్పులు తయారుచేసి సమర్పించి తిరిగొస్తాడు. ఒకరోజు ఆయన భార్య మేడపై ఆరబోసిన బియ్యపు పిండిని తీయటానికి వెళ్లగా అక్కడ ఒక అద్భుతమైన పాదముద్ర కనిపిస్తుంది. ఆ పాదముద్రలో శంఖు, చక్ర, పద్మరేఖలు వెలిగిపోతుంటాయి. పంతులుగారిని పిలిచి చూపించగా అది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడి పాదముద్ర అని ఆయన నిర్ధారిస్తారు. స్వామివారి పాదముద్రను చూసి మురిసిపోయిన ఆ భక్తుడు తన దగ్గర ఉన్న తోలుతో ఆ పాదానికి సరిపోయేలా ఒక కుడికాలి చెప్పును ఎంతో భక్తితో తయారుచేస్తాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీకాళహస్తి సమీపంలోని మరొక చెప్పులు కుట్టే భక్తుని ఇంట్లో స్వామివారి ఎడమ పాదం పడుతుంది. ఆయన కూడా ఎంతో నిష్ఠతో ఎడమకాలి చెప్పును తయారుచేస్తాడు. విచిత్రమేమిటంటే ఈ ఇద్దరు భక్తులు తాము తయారుచేసిన ఒక్కొక్క చెప్పును తలమీద పెట్టుకుని ఒకే సమయంలో తిరుమల కొండ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఆ రెండు చెప్పులను కలిపి చూడగా అవి ఒకే జతగా మారి స్వామివారి పాదాలకు సరిగ్గా సరిపోతాయి. భగవంతుడు ధనిక, పేద అనే భేదం చూడడని, కేవలం నిజమైన భక్తికి మాత్రమే లొంగుతాడని ఈ కథ నిరూపిస్తుంది.